ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలామలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు మన హదీస్ నిష్క్రమించే వేళ. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇలా తెలిపారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దివంగతులయ్యే నాటికి, అంటే చివరి ఘడియల నాటికి ఆయన కవచం ఒక యూదుని వద్ద 30 సాల, అంటే అరేబియా కొలమానంలో బార్లీ ధాన్యానికి కుదువబెట్టబడి ఉంది. బుఖారీ కితాబుల్ ముగాజీ. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇలా సెలవిచ్చారు, ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం గారు దివంగతులయ్యే నాటికి నా పెట్టెలో కొంచెం బార్లీ ధాన్యం తప్ప ప్రాణులు తినే మరే వస్తువు లేదు. ఆ ధాన్యమే నాకు తినడానికి చాలా రోజుల వరకు సరిపోయాయి. చివరికి అవి కూడా నిండుకున్న విషయం నేను గమనించాను. వివరణ: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చివరి ఘడియల సమయాన యావత్తు అరేబియా దేశం ఆయన స్వాధీనంలో ఉంది. సుబ్హానల్లా. ఆయన సహచరులు ఆయన కోసం తమ సర్వస్వం పారపోసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన సంతృష్టి, దానశీలం కారణంగా ఆయన తన కోసం ఏమీ మిగుల్చుకునేవారు కాదు. ఆయన పరమగతి పొందే నాటికి ఇంట్లో కొంచెం బార్లీ ధాన్యం తప్ప మరేదీ లేదు. పైగా ఆయన కవచం కూడా ఒక యూదుని వద్ద కుదువపెట్టబడి ఉంది. ఆయన దివంగతులైన తరువాత ఇంట్లో ఉన్న ఆ కొంచెం బార్లీ ధాన్యమే శుభం కలిగించింది, వృద్ధి చెందింది. సుబ్హానల్లా. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా చాలా రోజుల వరకు ఆ ధాన్యమే వాడుకున్నారు. సుబ్హానల్లా. చూడండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పేదరికమన్నా, పేదవాళ్ళన్నా చాలా ఇష్టం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగా పేదలనే జన్నత్‌లో ప్రవేశించేది. సుబ్హానల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.